ఓపెన్ చేసేసరికి విపరీతమైన స్మెల్ వచ్చింది. ఏంటి అర్థం కాక బయటికి వెళ్ళి చూసేసరికి మా గేట్ కూడా తీసి ఉంది. అంటే కిందన ఇంట్లో అద్దుకున్న వాళ్ళు వెళ్ళిపోయినారు. ఏదో జరిగిపోయింది, మనం కూడా వెళ్ళిపోదామనే ఉద్దేశంతో వెళ్ళాం. కానీ ఎల్జీ కంపెనీకి సంబంధించిన గ్యాస్ లీక్ అయింది అన్నటువంటి విషయం ఎవరూ తెలియపరచలేదు. ఆ విధంగా అయితే వేరే వైపు వెళ్ళడమో లేదంటే ఇంటి మీద ఉండిపోవడం, ఇంట్లో లోపల ఉండిపోవడం జరిగి ఉండేది. మేము ఆపోజిట్ అది ఎదురుగా వెళ్ళిపోవడం వల్ల మరి కొంచెం విషవాయువు పీల్చేసి అక్కడ పడిపోయినాము. నా కొడుకు డాక్టర్ ఆంధ్ర మెడికల్ కాలేజీలో డాక్టర్ చంద్రమౌళి, మరి అతను ఆ రోజు ఆ ఘటనలో చనిపోవడం జరిగింది. మేము కూడా, నా మిస్సెస్, నేను, నా చిన్న కొడుకు కూడా అనేక రకాలైనటువంటి ఆరోగ్యపరమైన సమస్యలతో ఉన్నాము. అది మే 6 తెల్లవారితే మే 7 మార్నింగ్ జరిగిన సంఘటన సార్ ఇది. ఎప్పుడు జీవితాంతరం మీరు అన్నట్టు మరలేని సంఘటన. ఈ మొత్తం సంఘటన అంతటికి కూడా అది ఎక్కువ నష్టం జరిగింది నాకే సార్. అది ఇది మాట్లాడించాలన్నా కూడా మనకి కొంత బాధ కలుగుతుంది. సహజంగా చాలామంది పిల్లల్ని డాక్టర్లు చేయాలని ప్రయత్నం చేస్తారు, కానీ వారు చదువుకునే పరిస్థితి లేకపోవచ్చు, కొన్నిసార్లు ర్యాంక్ రాని పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు చూసుకుంటే చంద్రమౌళి కేవలం ఎంబీబీఎస్ సీట్ సంపాదించడం కాకుండా దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర మెడికల్ కాలేజీలో అతను సీటు సంపాదించాడు. మరి కొద్ది రోజుల్లోనే డాక్టర్గా బయటకు వచ్చే పరిస్థితి. నిజానికి ఇందులో మరింత విషాదకరమైన సంఘటన మనం చూసుకుంటే 2 రోజుల క్రితం వరకు చంద్రమౌళి ఇక్కడ సమీపంలో ఉన్న అతని పెదనాన్న ఇంట్లో ఉన్నారు. అయితే ఆ సంఘటన జరగడానికి ముందు రోజే ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఒక రకంగా ఈ అర్ధాంతరంగా తనువు చాలించే క్రమంలో ఈ రకంగా దేవుడు ఈ రకంగా ఇక్కడికి రప్పించాడు అనే అంశం కూడా చాలామంది చర్చించుకున్న పరిస్థితి. ఈరోజు ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగి 6 ఏళ్ళు ముగిసింది. 6 ఏళ్ళు చాలామంది జీవితాల్లో చాలా విషాదకరమైన రోజు. అయితే ఈరోజు చంద్రమౌళి కుటుంబంలో మాత్రం ఎప్పటికి కూడా మరవలేని అత్యంత బాధాకరమైన రోజు అని మనం చెప్పుకోవచ్చు. ఈ దశలో ఆర్టీవీ తరఫున అతని ఆత్మశాంతి కలగాలని కూడా మనం కోరుకునే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, విశాఖపట్నం.